తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమా అంశం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇక అటు బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల వసూలు చేస్తున్న పుష్ప అంతే స్పీడ్ గా వివాదాలతో దూసుకుపోతోంది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తో అల్లుకు షాక్ తగిలింది. ఇక కాగా ఈ అర్జున్ తీర్పైన కాంగ్రెస్ నేతలైతే వరుసగా మండిపడుతున్నారు. నిన్న అల్లు ఇంటిపైన ఓయూ జేఏసీ నాయకులైతే దాడి చేశారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆదుకునేందుకు ఫిల్మ్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తమ వంతు సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ కూడా బాలుడి కుటుంబానికి 50 లక్షల చెక్కును అందించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. పుష్ప అలాగే అల్లు అర్జున్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా సంచలనంగా మారిపోయింది. ఈ పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ వ్యవహారం కాస్త జైలుకి వచ్చిన తర్వాత బెయిల్ పైన ఉన్నాడు. అంతా సర్దుమనిపోయింది, అందరు భావించారు. కానీ ఇది రాజకీయంగా పెనుదుమారం రేపుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా వేదికగా ఇదంతా కూడా వ్యవహారం తెరమీదకి రావడం జరిగింది. సో ఇప్పుడు మొత్తంగా పుష్ప సినిమా వ్యవహారం కాస్త రాజకీయంగా తెలిసింది. ఒక్కొక్కగా కాంగ్రెస్ నేతలు అయితే స్పందిస్తున్నారు. పుష్ప లాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అన్నట్టుగా నిన్న వరుసగా మనం మాట్లాడుకున్నట్లయితే నిన్న ఏసీపీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత సివి ఆనంద్ అదైతే పోలీసుల పైన ఆరోపణలు చేస్తున్నారో, పోలీసులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో, పోలీసుల పైన హైకోర్టులో ఏదైతే పుష్ప సినిమా యూనిట్ ఏదైతే లెటర్ పెట్టబడ్డారో వాటన్ని కాదు, అసలు అల్లు అర్జున్ బిహేవియర్ ఎలా ఉంది ఆ థియేటర్ ఆ ప్రాంతంలో అన్నట్టుగా పూర్తిగా విజువల్స్ తో కూడినటువంటి ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత ఒక్కొక్కరుగా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు ఈ అంశం పైన. మరి ఈరోజు సీతక్క కూడా ఈ విషయం పైన మాట్లాడింది. పుష్ప లాంటి సినిమాలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు, గంధం చక్కెర స్మగ్లింగ్ అంటూ ఏ సమాధానం ఇస్తున్నారు, జైభీం లాంటి సినిమాలకు జాతీయ అవార్డు రాలేదు, కానీ ఇలాంటి దొంగలు ముఠాలు దోపిడీదారులు పోలీసులతో తక్కువ చేసి చూడడం, పోలీసులు చంపేయడం, రాజకీయ నాయకులను కించపరచడం, ఇలాంటి వ్యవహారాలతో సినిమాలు తీస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అన్నట్టుగా సీతక్క కూడా మండిపడడం చూసాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత దాదాపు పుష్ప సినిమా అలాగే యూనిట్ పైన సోషల్ మీడియా వ్యాప్తంగా దుమారం చెప్తున్న పరిస్థితుంది. మరి దీనికి ధీటుగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అది కౌంటర్ గానే భావించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి కౌంటర్ అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా జాగ్రత్త పడ్డాడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ప్రస్తావన రాకుండా కేవలం నేను నా క్యారెక్టర్ నన్ను అసోసియేషన్ చేస్తున్నారు అనేటట్టుగా అల్లు అర్జున్ కోర్టుకు ధిక్కరించి, మరి ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం ఈ కేసు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది రోజు కూడా అంటున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక స్టెప్ ముందుకేశారు. ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ కాస్త తనను కావాలనే ఇలా నిందిస్తున్నారు, నేను చాలా బాధపడుతున్నాను, ఆ కుటుంబం అదైతే ఆ మహిళ చనిపోయిన తర్వాత నేను అసలు సరిగా తినడం లేదు అంటూ రావడం. ఇటు అల్లు అరవింద్ సైతం నా కొడుకు పార్క్ లో వెళ్ళి ఒక మూలలో కూర్చుంటే రోజు ఏడుస్తున్నాడంటూ ఆయన మాట్లాడారు. కాకపోతే ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. పుష్ప 2 అదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత ఆ మహిళ చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అందరూ కూడా సినీ సెలబ్రిటీ అందరూ కూడా వరుస కట్టడం, వాళ్ళను ఆలింగనం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుకుంటూ ఆ టీ పార్టీని చేసుకుంటూ ఇలా రకరకాలుగా మొత్తంగా కూడా అల్లు అర్జున్ బిహేవియర్ అయితే చూసాం. సో ఈ 2 ఎపిసోడ్లు అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. విజువల్ తో సహా అంతా సాక్ష్యంతో సహా బయటకు వచ్చింది. అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అల్లు అర్జున్ మరోసారి జైలుకు పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది పూర్తిగా తన బాధ్యత అయితే ఉంది. అందుకన్నట్టుగానే ఒక మహిళ చనిపోయింది. అయితే నేడు ఏదైతే శ్రీతేజ్ దాంట్లో గాయపడి కోమాలోకి వెళ్ళాడు, ఆ శ్రీతేజ్ కూడా కోలుకున్న పరిస్థితుంది. కోలుకున్న వెంటనే తాను అమ్మాయి ఎక్కడుంది అనేటట్టుగా అతను అడుగుతున్న విధానం చూస్తుంటే మొత్తం చాలా వరకు కూడా ఆ ప్రాంతంతో కంట తడిపెట్టినట్టు. ఎందుకంటే తన తల్లి ఇక్కడ లేదు అనేటువంటి విషయం కోమాలో వచ్చి బయటకు వచ్చినప్పుడు శ్రీతేజ్ కు చెప్పలేని పరిస్థితి ఉంది. సో ఆ కుటుంబం దారుణంగా ఒక చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి ఈ సినిమా వల్ల, ఈ సినిమా యూనిట్ వల్ల, మొత్తంగా ఈ అల్లు అర్జున్ అతి వల్ల అన్నట్టుగా ఇటు జేఏసీ కూడా నిన్న అల్లు అర్జున్ ఇల్లు ముట్టడించడం జరిగింది. దాదాపు 25 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఇవ్వాలి, లేకపోతే మరోసారి ఇల్లు ముట్టడిస్తామంటూ తను ఇటు జేఏసీ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. సో మొత్తానికి పుష్ప యూనిట్ అయితే ఇప్పటికి స్పందించకపోతే ఇంకా మరింత చర్యలు ఉంటాయి భవిష్యత్తులో అనేటట్టుగా కూడా వార్నింగ్ జరిగింది. సో ఇది ఇప్పటితో ఆగేది కాదు. అల్లు అర్జున్ బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా అంటున్న నిపుణులంతా కూడా. సో మొత్తానికి అల్లు అర్జున్ మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.